నిన్న తుర్లపాడు గ్రామంలో జరిగిన సంఘటన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక జెండా దిమ్మె విషయంలో వాళ్ళు ప్రాణాలు తీసుకునేలాగా కొట్టుకుంటే, ఇది వైసీపీ వాళ్ళు ఒక వర్గాన్ని కొమ్ముగాయటం వల్లే జరిగిందని చెప్పడం, ఇది అత్యంత దిగజారుడుతనానికి, చేతకానితనానికి నిదర్శనం. నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు మీరు పరిశీలిస్తే, ఇది టౌన్లో నందిగామ పట్టణంలో నాయకుల మధ్య అంతర్గత పోరాటం. చివరికి అది ఒక నాయకుడి ఆత్మహత్యకు పురుగొల్పడం. అదేవిధంగా విపరింతలపాడులో ఒక మహిళ, అక్కడ మళ్ళా అదే పార్టీకి సంబంధించిన వ్యక్తుల మధ్య గొడవ, చివరికి ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా బెల్లంకొండవరపాలెంలో ఎవరి మధ్య ఇది? ఈ ప్రేమ కథ ఎవరి మధ్య? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే కదా. చివరికి ఏమైంది? ఓ మహిళ చనిపోయింది. ఇదంతా దీని అంతటికీ కారణం అసలు పార్టీ మీద పట్టుందో లేదో తీసేయండి, ప్రాణాలను తీసేస్తున్నారు. అందులో ఎవరు ఆధిపత్యం ఉంటే వాళ్ళు, అవతల వాళ్ళు ప్రాణాలు పోయినా పర్వాలేదనే పరిస్థితి ఇక్కడున్న కార్యకర్తలు కానీ నాయకులకి మధ్య కానీ. ఎందుకని ఇట్లా జరుగుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి, షాడో ఎమ్మెల్యేకి, ఇంకా కొంతమందికి డబ్బులు సంపాదన మీద ఉన్నటువంటి ఏవ ఏ స్థాయికి వెళ్ళిందో చూసాం కదా. జోదాలు ఆడిస్తూ వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుని, వాళ్ళల్లో వాళ్లే కేసులు పెట్టుకుని, మళ్ళా ఇందులో వాళ్ళకి వత్తాసు పలికే వాళ్ళు వైసీపీ వాళ్ళు పోలీసులకి పార్టీలు చేస్తున్నారని. పోలీసులకి మేము పార్టీ ఇస్తే, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తేనే మా మీద కేసు పెట్టారు. మేము హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే, సహజంగా ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ వస్తే సహజంగా కార్యకర్తలు వస్తారు. ఎక్కడన్నా నినాదాలు కానీ, ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? ఎవరిని ఇబ్బంది పెట్టలే. వెళ్ళాం, చక్కగా ఆ సిస్టంలో దాని ప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం, బయటకు వచ్చాం. తెల్లారేంటి? కేసు నమోదు చేశారు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకున్నారు కదా, వీళ్ళ మీద కేసు ఇంతవరకు ఎఫ్ఐఆర్ అయిందా? అసలు ఈ నందిగామలో పరిస్థితులు, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, తెలుగుదేశం పరిపాలన ఎట్లుందో చూపించడానికి నందిగామ ఒక మచ్చుతునక. పోలీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టే కేసుల మీద అత్యున్నత ఉత్సాహం అంటే ఈ ఉత్సాహం ఇంకా అత్యుత్తమైంది అనమాట. అత్యున్నతమైంది కాదు. ఎలాంటి ఉత్సాహం అంటే ఇది, చివరికి వాళ్ళు కొట్టుకున్నా సరే వాళ్ళ మీద కేసు పెట్టలే. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మా మీద కేసు పెట్టారు. చివరికి పోలీసులకి మాకు కూడా మేమేదో పార్టీ ఇస్తే మమ్మల్ని వదిలేసామని చెప్పి ప్యాకెట్లో జూదాల్లో దొరికిన వాళ్ళు మాట్లాడారు. చూశారు కదా, వరుస సంఘటనలు. విపరీతలపాడులో ఒక కార్యకర్త మరణం, వీరాభిమాని ఎమ్మెల్యేకి ఆత్మహత్య, అలాగే ఒక బీసీ నాయకుడు ఆత్మహత్యకు పూనుకోవడం, ఈవేళ కార్యకర్తలే కొట్టుకోవడం. ఒక మహిళ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నందుకు వాళ్ళ కొడుకు మీద పెట్టినటువంటి కేసులకు చెల్లించి ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అసలు ఇక్కడ ఒక చట్టం అని కానీ, శాంతి భద్రతలని కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఉందా? ఉంటే ఇవి జరుగుతాయా? ఎలాగా వాళ్ళు ప్రజాప్రతినిధులు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. దీంట్లో వాళ్ళ పార్టీని నడపడంలో ఫెయిల్ అయిపోయారు, గవర్నమెంట్ రన్ చేయడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అది సుస్పష్టం, ఎవరిని అడిగినా చెప్తారు. నందిగామ టౌన్కి ఒకసారి వెళ్తే ఎక్కడెక్కడ మురికి నీరు ఉంది, రోడ్లు ఎట్లున్నాయి, ఏమైపోయింది అనేది ఎవరిని అడిగినా సరే ఏంటి దుస్థితి దీనికి అని. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారు, చెప్పకనే ఇదేమన్నా మహానగరమా, దీనికి ఏమైనా రోడ్లు కావాలా అని మాట్లాడిన వాళ్ళు. అలాగే ఈ నందిగామలో రోడ్లు ఎట్లున్నాయో
ఎంత మురికిగా చేశారో అదే విధంగా పరిపాలనని మురికిగా చేశారు, వ్యవస్థల్ని మురికిగా చేశారు. చివరికి పోలీసులను కూడా పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ అవ్వలేదని చెప్తున్నారు. ఏంటి తలకాయల పగలగొట్టిన హాస్పిటల్ అయినా సరే దీన్ని ఇంకా రాజీ పెడతారట. దీన్ని ఏదేమంటే మా పార్టీ మేము స్టేషన్కి వెళ్తే మా మీద కేసు, వాళ్ళ తలకాయలు పగలగొట్టుకున్న, ఆత్మహత్యలు చేసుకున్న, ఆత్మహత్యకి పురుగొలిపినా ఏమి కేసు లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన ఎట్లుందనేది ఒక్క నందిగామకు వస్తే చాలు, ఇంక అసలు ఏం అక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎట్లుందనే దానికి ఇంక వేరే చోటకి ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఎంత ఘోరంగా తయారైందనేది, వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు వాళ్ళ సొంతంలాగా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరికి సంబంధించింది? ప్రజలకు సంబంధించి. మా గవర్నమెంట్ స్కూల్ ఎవరికి సంబంధించింది? అది ప్రజలకు సంబంధించింది. మా ఇష్టం, మాకు నచ్చిన చోట కడతాం. అదేమంటే అసలు ఇది మాకేమీ తెలియనట్టు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మాకే తెలియనట్టు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని లోకమంతా గుడ్డి తిరుగుకుంటున్నారు. లోకం మొత్తం చూస్తుంది. కళ్ళు ఎవరు మూసుకున్నారో అందరికీ తెలుసు. దీని అందరికీ ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. పోలీసుల్ని మళ్ళీ వేడుకుంటున్నాం. ఇక్కడ అధికారం పిచ్చోడు చేతిలో రాయి. అది ఎవరి మీదకి వస్తుందో, ఎటు వెళ్తుందో, ఎప్పుడు సురుతారో వాళ్ళకే తెలీదు, దెబ్బతిన్నవాడికి తెలియదు. దయచేసి మీరన్నా కాసింత శాంతి భద్రతల పట్ల కాసింత శ్రద్ధ వహిస్తే నందిగామ ఈ 2 సంవత్సరాలు కనీసం మీరు చేసే సేవల వల్ల నందిగామ కాసింత హాయిగా ఉంటుందని నమ్ముతున్నా. పోలీసు వారిని కోరుకుంటున్నా. దయచేసి ఎలాగా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, మీరెన్నో చేయాలని